సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక నియోజకవర్గం ఎల్బీ నగర్. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ నుంచి సామ రంగారెడ్డి, కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేశారు. చాలా ఉత్కంఠగా సాగాయి ఆ రోజు ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఓట్ షేర్ ఎంత మనం చూస్తున్నాం. 2023లో వచ్చిన మెజారిటీ 22,305 ఓట్ల మెజారిటీ. ఓటింగ్ షేర్ ఎంత అంటే 37.74% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. అప్పటికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే 2018లో కూడా అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. సో తర్వాత 2023లో కూడా ఆ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. సో మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఎటువంటి జనాదరణ ఉంది, పెరిగిందా తగ్గిందా, ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ఎంతవరకు ఈ 19 నెలల కాలంలో అభివృద్ధి చేయగలిగారు, జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురించి. అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో మనం చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు సాగితే ఆయన హాజరైన రోజులు ఎంత అంటే 39 రోజులు, అంటే 16 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇక బిగ్ టీవీ సర్వేలో సుధీర్ రెడ్డి గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు. ప్లస్ పాయింట్స్ చూసినాం. 110 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. అవి చాలా వరకు వాటిని ఆ పనులలో పురోగతి కనిపిస్తోంది. అండ్ మన్సూరాబాద్ డివిజన్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. తద్వారా ఆ స్థానికంగా ఉండే ప్రజలకు అది చాలా వరకు ఉపయోగపడుతుంది. అక్కడ శరీర దారుఢ్యానికి పెంచుకోవడం కోసం అది ఆ ఓపెన్ జిమ్ అనేది చాలా వరకు ఉపయోగంగా ఉంది. నెక్స్ట్, వనస్థలిపురం డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలయ్యాయి. తర్వాత కమ్యూనిటీ హాల్కు కూడా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. నెక్స్ట్, మొత్తం 71 లక్షల పనులకు శ్రీకారం చుట్టారు. లింగోజీగూడ డివిజన్లో సీసీ రోడ్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. అలాగే చాలా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టారు. ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు ఎల్బీ నగర్లో ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉండే, కానీ చాలా వరకు అక్కడ ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాసెస్ కావచ్చు రావడంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గిపోయింది అక్కడ. నెక్స్ట్, గతంలో ఎస్ఆర్డిపి పనులతో ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారు. తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపి అంటే. సో అలాగే ఎల్బీ నగర్ ఆరాంఘర్ దాకా 6 లైన్ల రోడ్డు ప్రతిపాదన రావడం కూడా ప్లస్ పాయింట్గా ఉంది. హెచ్సిటీ ప్రణాళికలో కీలక పనులు సాగుతున్నాయి. నెక్స్ట్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం. తర్వాత డీజేఆర్ చారిటబుల్ ట్రస్ట్తో, డీజేఆర్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. సో ఆ ట్రస్ట్తో సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా కొనసాగిస్తూ ఉంటారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వయంగా ఆర్థిక సాయం కూడా అందజేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, హెల్త్ క్యాంపులు, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. జనంలో సుధీర్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉంది. సో గతంలో కూడా ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సో అప్పటి నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయనకు ఒక పాజిటివ్ ఇమేజ్ని అయితే తీసుకొని వచ్చాయి. క్యాడర్ను బాగా చూసుకుంటారన్నటువంటి టాక్ కూడా అక్కడ ఉంది. నెక్స్ట్, నాగోల్లో అతిపెద్ద హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు. తర్వాత పార్కులను అభివృద్ధి చేశారు. అక్కడ ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ దగ్గర ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది. అవి కూడా చాలా వరకు కలిసి వచ్చినటువంటి అంశాలు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి, సుధీర్ రెడ్డి గురించి ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు. 10 ఏళ్ళు అవుతున్నా కూడా నెరవేరని కొన్ని హామీలు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో అప్పటి నుంచి స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ హామీలకు సమస్యలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీలు అవన్నీ కూడా కాలేదు. బిఎన్ రెడ్డి డివిజన్లో 118 జీవో ఎత్తివేయకపోవడం అనేది దాని కిందికే వస్తుంది. ఇటువంటి అన్నీ కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి. కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉండకపోవడం. కొంతమంది కార్యకర్తలకైతే అంటే రెగ్యులర్గా ఎవరైతే కలుస్తారో వాళ్ళకి మాత్రమే ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కొంతమంది కార్యకర్తలు వెళ్ళి కలవాలంటే అందరికీ కలవడం అనేది అందుబాటులో ఉండకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, డివిజన్లలోని కార్పొరేటర్లతో ప్రోటోకాల్ సమస్యలు కొన్ని ఎదుర్కొంటున్నారు. తర్వాత కార్పొరేటర్లతో కూడా సమన్వయం ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కానీ సమన్వయం కొంత లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉంది. తద్వారా అభివృద్ధి పనులు ప్రజలకి అందడంలో ఆలస్యం అవుతూ ఉంది. నెక్స్ట్, బిఎన్ రెడ్డి డివిజన్ 22 కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్యలు అంటే 22 కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల సమస్యలు కొంతగా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ల వసతులపైన ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేరు అనేది ఒక మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే జనానికి అందుబాటులో ఉండడం లేదు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. నెక్స్ట్, ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూర్చారన్న ఆరోపణలు కొంతవరకు ఎదుర్కొంటున్నారు. తర్వాత బైరామల్గూడ చెరువు కబ్జాలపైన కూడా
పట్టింపు లేదు, అక్కడ బాహాటంగా చెరువు కబ్జాలకు గురవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదంటూ మైనస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గర నుంచి? హయత్ నగర్లో చాలా కాలనీలకు లింక్ రోడ్లు కావాలి. హయత్ నగర్ అనేది చాలా చాలా వేగంగా అక్కడ ఇంకా మరింతగా డెవలప్ అవుతుంది. సో అక్కడ చాలా వరకు లింక్ రోడ్స్ కావాలి. ఆ కాలనీలో సీసీ కెమెరాలు పెట్టాలి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ డ్రైనేజీలను బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం అప్పుడు ఇంకా మరింతగా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ రిపేర్ చేయించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. నెక్స్ట్, కరెంటు కోతలు లేకుండా చూడాలి. తర్వాత హయత్ నగర్లో కొన్ని కాలనీల్లో కరెంటు పోల్స్ పెట్టాలని కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. ఆ హయత్ నగర్ లోపల చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, విస్తరించబడి ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అంతా లోపలికి వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్స్ కొన్ని చోట్ల వెలగకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్, రాచకాల్వ ఆక్రమణలతో వరదలు వస్తూ ఉన్నాయి. సో ఆ ఆక్రమణలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కీలక ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్లు మెయింటెనెన్స్ ఉండాలి అని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొంచెం టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయించాల్సినటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఆ తర్వాత ఆటో నగర్ డంప్ యార్డుతో అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సమీపంలో ఉండేటువంటి ఇక్కడ జనావాసాలు ఉంటాయి కాబట్టి అక్కడ వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆటో నగర్ డంప్ యార్డు విషయంలో కొంచెం దాన్ని ఆ వాయు కాలుష్యం కాకుండా, ప్రజలు ఇబ్బందులు కాకుండా చూడాలి. డంప్ యార్డు సమీపంలో చెరువు బాగు చేయాలనేది కూడా జనం కోరుకుంటున్నారు. ఇసుక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించి బిగ్ టీవీతో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారో చూసాం, మైనస్ పాయింట్స్ ఏం చెప్పారో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 43%, వ్యతిరేకం 18%, తటస్థం 39%. సో వ్యతిరేకత అయితే ఈ సమయానికి తక్కువగానే కనిపిస్తుంది. సో దీన్ని ఇంకా మరింతగా తగ్గించుకోవాలి. అలాగే తటస్థాన్ని కూడా తగ్గించి అనుకూలతగా మార్చుకోవాలి. మనం అనుకూలాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి అనుకూలం అనేది 43%గా మనకు కనిపిస్తూ ఉంది. సో మరింత రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు, ఆ అభివృద్ధి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి ఎట్లా జనానికి చేరువ చేయాల్సినటువంటి అవసరం ఉంటున్నటువంటి ప్రణాళికలు వేసుకోవాలి. జనంతో మరింతగా కనెక్టివిటీ పెంచుకోవాలి. అభివృద్ధిని అందిస్తే కనుక రాబోయే రోజుల్లో అనుకూలత మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 43%.